హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌనిక. నేను కూడా ఇప్పుడే సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్న బిగినర్ని. నేను నేర్చుకున్న టాపిక్స్ని సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సి అనేది ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటి. ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, అప్లికేషన్స్ లాంటి ఎన్నో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ సితో డెవలప్ చేస్తారు. ముందుగా ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఈ కోడ్ని అర్థం చేసుకుందాం. #include less than std input output .h గ్రేటర్ దెన్ అనేది హెడర్ ఫైల్. ఇది printf మరియు scanf లాంటి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ని యూజ్ చేయడానికి అవసరం. int main అనేది మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ప్లేస్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. printf hello world స్క్రీన్ మీద అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. రిటర్న్ 0 అనేది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని ఆపరేటింగ్ సిస్టమ్ కి చెబుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రోగ్రామ్ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తుంది? అక్కడే వేరియబుల్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. వేరియబుల్స్ అంటే డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి యూస్ చేసే మెమొరీ లొకేషన్స్. ఉదాహరణకి మీ ఏజ్, మార్క్స్, మీ నేమ్ లాంటి ఇన్ఫర్మేషన్ మీ ప్రోగ్రామ్ గుర్తుంచుకోవాలి అంటే వేరియబుల్స్ అవసరం. నెక్స్ట్ వీడియోలో వేరియబుల్స్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.